ఈ సర్జరీలో అంటే మనం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనకు రికవరీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కదా. సో టైం అనేది హౌ క్రూషియల్ ఇట్ ఈస్? ఆంపిటేషన్ లో కనుక చూసుకుంటే మనకి టైం ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ అండి. ఎప్పుడైతే డిలే ఉందో ఆ డిలే అనేది టిష్యూస్ ని చంపేస్తుంది. సో టిష్యూస్ కి కూడా 6 hours మించి బ్లడ్ సప్లై లేకుండా బతికే ఛాన్స్ ఉండదు. గ్రాడ్యువల్లీ సెల్ డెత్ జరిగిపోతుంది. సో అలాంటి వాటిని మళ్ళీ మనం రిపేర్ చేసినా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి పెట్టినా కూడా సర్వైవల్ అనేది ఆ బాడీ పార్ట్కి ఉండదు. అండ్ అగైన్ దీంట్లో సెల్ డెత్ అండ్ ఈ సర్వైవల్ అంతా కూడా మెయిన్లీ డిపెండ్ అయ్యేది ఏంటంటే మజిల్ మాస్ మీద. ఆ భాగం తెగిపడిపోయిన భాగంలో, క్రష్ అయిపోయిన భాగంలో ఎంత మజిల్ ఉంది అనేది చాలా సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఫింగర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫింగర్ ఏరియాలో మనకు మజిల్ ఉండదు. ఓన్లీ బోన్ అండ్ నర్వ్స్, టెండన్స్, లిగమెంట్స్ ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి. బట్ పామ్లో నుంచి ఇంకా పైకి వెళ్ళిన కొద్దీ ఆ మజిల్ మాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మజిల్ మాస్ ఉంటుందో 6 hours నుంచి సర్జరీ చేయలేము. మజిల్ మాస్ లేనటువంటి బాడీ పార్ట్లో ఈవెన్ 8 hours, 9 hours, 10 hours అయినా కూడా మనం సర్జరీ చేయడానికి ఆస్కారం ఉంది. ఓన్లీ కండిషన్ ఏంటంటే ప్రాపర్గా ప్రిజర్వ్ చేసి ఉంటేనే. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.